ఫస్ట్ లైనింగ్ పార్ట్ అయితే డబల్ ఫోల్డ్ అయితే వేసేసుకొని ఓపెనింగ్ పార్ట్ ఏమో ఇటు సైడ్ మన వైపు ఉండేలాగా, క్లోజింగ్ పార్ట్ అయితే ఇటు సైడ్ ఉండేలాగా చూసుకొని కింద ఎడ్జెస్ దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ప్రతి ఎడ్జ్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసుకోండి. అండ్ పక్కన ఓపెనింగ్ సైడ్ దగ్గర నేను బ్యాక్ ఓపెన్ కాబట్టి పక్కన ఎక్స్ట్రా కాజా పట్టీకి, ఉక్స్ పట్టీకి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అయితే లైన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ మనకి ఎంత నీడ్ ఉందో దాన్ని బట్టి మార్కింగ్ అయితే పెట్టుకోండి. నేను ఇక్కడైతే 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, నాకు 14 కావాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ మనకి ఎంత ఉందో దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ మనకి వస్తుంది. అక్కడికి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే పెట్టుకోండి. సేమ్ అదే వేస్ట్ లెంత్ కూడా మనకి ఎంతైతే రౌండ్ వస్తుందో, ఇప్పుడు సపోజ్ 34 వచ్చిందంటే అక్కడికి హాఫ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో హాఫ్ చేయాలి. మొత్తం 4 ఫోల్డ్స్ వేసుకొని టేప్ని ఈ విధంగా మార్క్ వేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకొని మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నా. పైన షోల్డర్ విడ్త్ వచ్చేసి బ్లౌజ్ 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 5.5కి కొంచెం ఎక్కువ, ఒక 2 పాయింట్స్ ఎక్కువ అయితే తీసుకున్నా. 32, 34 అలా ఉంటే కనుక 5.5 అయితే సరిపోతుంది. అది నార్మల్ నెక్ అనమాట, బోట్ నెక్ కాదు. ఆర్మ్ రౌండ్ ఎప్పుడు కూడా 5.5 నుంచి 6 ఇంచెస్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక 5.5 అయితే తీసుకుని మెజర్ చేసుకుంటున్నా. నాకు కావాల్సింది 7.5 అనమాట ఆర్మ్ రౌండ్. కిందకి నేను 5.5 తీసుకున్నాను, నాకు రాలేదు నేను అనుకున్న లెంత్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని, అంటే 5.5కి 6కి మధ్యలో ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ కిందకి పెట్టుకొని మళ్ళీ అయితే ఇప్పుడు చూపిస్తున్నట్టుగా రౌండ్ మెజర్ చేసుకున్నాను. నాకు కరెక్ట్గా నాకు కావాల్సిన మెజర్మెంట్ అయితే వచ్చేసింది. సో అక్కడికి నేను మార్కింగ్ అయితే పెట్టేసుకొని అది కన్ఫర్మ్ చేసుకున్నాను. అది పక్కగా చేసుకున్నాను అనమాట. సారీ, 8.5 అయితే నాకు నీడ్ ఉంది, 7.5 కాదు. సో అక్కడికి నాకు కంప్లీట్ అయిపోయింది ఆర్మ్ రౌండ్. మీరు కూడా ఇట్లాగే మెజర్మెంట్ చేసుకోవాలి, పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ. తర్వాత షోల్డర్ లెంత్ 3 ఇంచెస్కి 2 పాయింట్స్ తక్కువలో పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. సో ఇది నార్మల్ నెక్ కాబట్టి మనకి ఎంత హైట్, ఎంత డెప్త్ కావాలో అనేది మనం ముందే డిసైడ్ చేసుకొని షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా తీసుకొని మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కొంచెం నెక్లెస్ షేప్ అంటారు కదా, కొంచెం ఆ షేప్ నేమ్ తెలీదు కానీ ఈ టైప్ ఆఫ్ షేప్ అయితే ఇచ్చాను. బ్యాక్కి రౌండ్ యూ అనమాట. పక్కన 1/2 ఇంచ్ అయితే క్రాస్ ఇచ్చుకున్నా, అలా ఇస్తే కరెక్ట్ యూ షేప్ అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్కి అనమాట షోల్డర్ హాఫ్ చేసి 1 ఇంచ్ ఇటు అటు పెట్టుకొని కరెక్ట్గా 4 ఇంచెస్ డాట్ అయితే తీసుకుంటున్నాను నేను. కరెక్ట్గా 1/2 ఇంచ్ అయితే ఉండాలి, అప్పుడే మనకి షోల్డర్ జారకుండా అయితే ఉంటుంది. అండ్ అనదర్ పాయింట్ షోల్డర్ జారకుండా అంటే కొంచెం క్రాస్ తీసుకోవాలి. నార్మల్ నెక్ అయితే నెక్ సైడ్ క్రాస్ తీసుకుంటారు, బోట్ నెక్ అయితే షోల్డర్ సైడ్ క్రాస్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు ఇది ఎట్లా ఉందో సేమ్ అట్లాగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకొని దాని ద్వారా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కొంచెం స్కిప్ చేసుకొని బ్యాక్కి మళ్ళీ క్లియర్గా వినడానికి ట్రై చేయండి. అండ్ నేను క్లియర్గానే చెప్తున్నా అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నేను ఇదే ఫస్ట్ టైం మీకు కనిపిస్తే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ చేస్తున్నాం అనమాట. మీకు క్లియర్గా చూస్తే నేను క్లోజింగ్ వైపు, ఇప్పుడు ఈ ఓపెనింగ్ సైడ్ ఇటు తిప్పేసా కదా, క్లోజింగ్ వైపు నా వైపు ఉందన్నమాట. అంటే ఫ్రంట్ క్లోజ్ ఉండాలి కాబట్టి క్లోజింగ్ వైపు నా వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లాగా మొత్తం నేను డీటెయిల్గా మొత్తం దీన్ని ఏమంటారు అవుట్లైన్ అయితే గీసేసుకుంటున్నాను అనమాట. సేమ్ మీరు కూడా ఇట్లాగే అవుట్లైన్ అయితే గీసుకోండి. ఇట్లా అవుట్లైన్ గీసుకున్న తర్వాత నెక్, షోల్డర్ ఏ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అన్నీ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకుంటున్నాను కదా, ఆర్మ్ రౌండ్ ఎక్స్ట్రా లోపలికి లోతు తీసుకోవాలా వద్దా అనేది అంటే ఖచ్చితంగా ఆర్మ్ రౌండ్ దగ్గర లోతు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా అయితే ఆర్మ్ రౌండ్ మళ్ళీ నేను లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను, అట్లా మీరు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఆర్మ్ రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే, అంటే ఏదైతే ఖర్చు 2 ఇంచెస్ పెట్టామో దానికి 1 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ కింద పార్ట్ 1/2 ఇంచ్ కిందకు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే చెస్ట్ ఉంటుంది కదా మనకి, ఇప్పుడు చెస్ట్కి మనం ప్రిన్సెస్ కట్ డాట్ పెట్టినప్పుడు మనకి కొంచెం పైకి అయితే వస్తుంది.
ఆ పైకి వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఎగుడు దిగుడు రాకుండా ఉండాలంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆర్మ్ రౌండ్ కూడా పెట్టేసుకోండి. తర్వాత ఎక్కడైతే మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉందో ఆ మార్క్స్ కూడా నేను ఒకసారి డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. దీన్ని అయితే మనం ఫిట్టింగ్ లైన్ అంటాము. మిగతా కనిపించే లైన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాస్. మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి ఎక్స్ట్రాస్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. తర్వాత షోల్డర్, ఇప్పుడు నేను టేప్ ఎట్లయితే పెట్టానో అక్కడి నుంచి షోల్డర్ మార్క్ అయితే తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మనం ఇది బాడీ మెజర్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు షోల్డర్ నుంచి కరెక్ట్గా ఎపెక్స్ పాయింట్ అంటే చెస్ట్ దగ్గర సెంటర్ పాయింట్కి ఎంతైతే మార్క్ వస్తుందో అంతకు పెట్టుకున్నా. నేను నాకైతే 10 వచ్చింది. 10 పెట్టుకున్న తర్వాత ఎపెక్స్ టు ఎపెక్స్ అనమాట, అంటే సెంటర్ టు సెంటర్ రెండు చూసుకుని క్లోజ్డ్ వైపు ఉన్న దగ్గర నుంచి మార్కింగ్ అయితే పెట్టుకున్నా. నాకైతే 4 వచ్చింది. తర్వాత కిందన ఇటు సైడ్ క్లోజింగ్ పార్ట్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎక్స్ట్రా డాట్కి అనమాట. డాట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇటు పెట్టుకున్నా. అండ్ 1.5 ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చు సైడ్ పెట్టుకున్నాను అనమాట షేప్ తిరగటానికి. 30 నుంచి 32 సైజ్కి 1.25 సరిపోద్ది. 34, 36, 38 ఉన్న వాళ్ళకి 1.5, 1.8 అలా సరిపోద్ది. మరీ ఎక్కువైతే కనుక కొంచెం 2 ఇంచెస్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ చెస్ట్ పార్ట్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది, కింద టైట్ అవుతుంది అనమాట. కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ అయితే రావాలంటే ఇప్పుడు ఎట్లా అయితే మెజర్ చేసుకుంటున్నానో, ఏదైతే మనకి కటింగ్ సైడ్ ఎక్స్ట్రా సైడ్ ఉంది కదా ఆ సైడ్ ఎలా అయితే హాఫ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా టేప్ ఇట్లా మడత పెట్టుకొని టోటల్ లెంత్ని హాఫ్ చేసుకుంటూ దాన్ని 4 పార్ట్స్ అయితే డివైడ్ చేయాలన్నమాట. సరిగ్గా వినటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏదైతే లైన్ సైడ్ ఉందో ఆ సైడ్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న దాని దగ్గర నుంచి 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ 2.5 అదే 0.25 ఇంచ్ అలా మార్కింగ్ అయితే పెట్టుకొని దాన్ని కరెక్ట్ షేప్, దానికి ఒక కర్వ్ షేప్, స్ట్రైట్గా కాదు కర్వ్ షేప్ అయితే ఇవ్వాలి. కింద 1 ఇంచ్ మట్టుకే స్ట్రైట్గా ఇవ్వాలి. ఇక్కడ మనం ఎంత మంచిగా కర్వ్ తీసుకుంటే అంత మంచిగా మనకి షేప్ నిలబడుతుంది. సో దాన్ని బట్టి ఎప్పుడు కూడా బ్లౌజ్ని స్ట్రైట్గా అయితే తీసుకోకండి, కర్వ్స్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ డాట్ అయితే కట్ చేసేసుకుంటాం కదా, మనకి మళ్ళీ ఎక్స్ట్రాస్ ఇదైపోతుందేమో, అంటే మనకి సైడ్ ఖర్చు మిగలదేమో అన్న డౌట్ వస్తే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఎక్కడి వరకు అయితే మనం డాట్ క్లోజ్ చేసుకుంటామో ఇలా మడత పెట్టుకొని అక్కడికి మన చెస్ట్ అదే వేస్ట్ ఎంతైతే మెజర్మెంట్ ఉందో అంత మెజర్మెంట్కి యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసుకొని దానికి మనం ఎంతైతే ఖర్చు ఇందాక పెట్టుకోవాలనుకున్నామో అంత ఖర్చు యాడ్ చేసేసుకోవడమే. నాకు ఇంకా 1/2 ఇంచ్ యాడ్ అయితే పడుతుంది, సో నేను యాడ్ చేసేసుకున్న దాన్ని. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డెప్త్ అనమాట. ఫ్రంట్ నెక్ మనకి 6 ఇంచ్ అయితే వచ్చింది. ఒక 0.25 అనేది పైకి పెట్టుకొని అక్కడి నుంచి 1 ఇంచ్కి పైకి పెట్టుకొని 1/2 ఇంచ్ లోపలికి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని ఈ రకంగా స్టార్ షేప్ అయితే నేను తీసుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్లో ఇంకొంచెం ఉంది, దానికన్నా ముందు ఇందాక నేను బ్యాక్ పార్ట్లో ఒకటి అయితే మిస్ చేశాను మెజర్మెంట్ అనేది. అదేంటంటే సైడ్ కర్వ్ తీయడం అనమాట. ఇటు సైడ్ 1 ఇంచ్ పైకి అయితే పెట్టుకొని కర్వ్ అయితే తీయాలి, ముడతలు రాకుండా సైడ్. సో కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండేలాగా కింద ఇట్లా 1 ఇంచ్ పైకి పెట్టుకొని కర్వ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా స్లైడ్గా కర్వ్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇదే కర్వ్ అనేది ఫ్రంట్ ఏదైతే ఇప్పుడు ఫ్రంట్ మనం కట్ చేసుకుంటున్నామో దానికి కూడా యాస్టీస్ ఎంతైతే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఎట్లా మార్క్ చేసుకుంటున్నానో ఎంతైతే వచ్చిందో అంత మార్కింగ్ అయితే పెట్టుకొని దీనికి కూడా స్లైడ్గా కర్వ్ అయితే ఇచ్చుకోవాలి. ఎక్కడి నుంచి ఆ డాట్ కనపడుతుంది కదా, కర్వ్ కనపడుతుంది కదా అక్కడి నుంచి. అండ్ ఫ్రంట్ ఇటు సైడ్ క్లోజింగ్ పార్ట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని కొంచెం రౌండ్గా అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా అయితే తీసుకోవాలి. అప్పుడే మనకి చెస్ట్ అనేది నిలబడినట్టు ఉంటుంది, అంటే పడుకోకుండా అంటే కిందకి పడిపోకుండా షేప్ లేకుండా ఉండకుండా కొంచెం పైకి లేచినట్టు ఉంటుంది అనమాట. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకోండి. నేను ఫ్రంట్ ప్రిన్సెస్ పార్ట్లో ఉన్న అక్కడ సైడ్ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా అవి అయితే కట్ చేసుకోవట్లేదు, అవి స్టిచ్చింగ్ చేసినప్పుడు కట్ చేసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఇక్కడ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ దాని మీద స్టిచ్ చేసేసి ఆ తర్వాత కట్ చేసుకొని జాయిన్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా కుదిరితే స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తా. ఈ వీడియో బట్టే ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో అనేది. దీనికి ఎన్ని లైక్స్ వస్తాయో చూసి దాన్ని బట్టి ఇస్తాను అనమాట నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది. లైనింగ్ పార్ట్ని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకొని
స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఎక్కడ కూడా నెక్ పార్ట్ అయితే కట్ చేయట్లేదు, ప్రిన్సెస్ పార్ట్ కూడా కట్ చేయట్లేదు. అదంతా కూడా స్టిచ్చింగ్ పార్ట్లోనే కట్ చేసుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే ముడతలు అవి రాకుండా ఉండడానికి, సాగిపోకుండా ఉండటానికి అనమాట. ఎట్లా ఉండే కటింగ్ అట్లా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతేనే మనకి కుదురుతాయి కొంచెం బ్లౌజెస్ అనేవి. ఇట్లా కట్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కట్ చేసేసుకుంటారు. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే అనమాట. నాకు ఈ వే అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈజీగా అయిపోతుంది కూడా. ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్కేస్ అర్థం కాకపోతే మళ్ళీ స్కిప్ చేసి ఎక్కడ అర్థం కాలేదో చూస్తే క్లియర్గా వీడియో చూస్తూ వింటే ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ మీ సపోర్ట్ ఇంకా కోరుకుంటున్నాను నేను. సో ఆ సపోర్ట్ మీరు సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ ద్వారా ఇస్తే మరింత బూస్టప్గా ఉంటుంది. ఫర్దర్ వీడియోస్ గురించి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్స్. అంతే వీడియో ఉంటాను మరి. లవ్ యూ గైస్, బాయ్.